మరి తెలంగాణలో రైతాంగం అయితే మోసపోతున్నదట, రైతులు మోసపోతున్నారట అని. రైతులు మోసపోతున్నారు. ఒడ్లు కొంటా అంటుంటారు, ఒడ్లు కొనోళ్ళు లేదు. రైతు బంధు ఇస్తా అంటారు, ఒక 10 మందికి వేసి ఇక కథం ఎత్తేస్తాడు. రుణమాఫీ అంటాడు, కొంతమందికి ఇచ్చి రుణమాఫీని ఎత్తేసిండు. రుణమాఫీ చేసిండట కదా, ఎక్కడ చేసిండు, ఎవరికి చేసిండు? మా ఊర్లో ఇప్పుడు నాకు కాలే, ఇప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షి. ఇప్పుడు రుణమాఫీ చేసిండట, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండట. ఇందిరమ్మ ఇంటి ఎవరికి ఇచ్చిండు? ఓన్లీ కాంగ్రెస్ నాయకులకు, అది బడా బడా నాయకులకే. మామూలుకి ఎవ్వరికి ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలేదు, రుణమాఫీ ఎవరికి చేయలేదు. ఏది సగం కొంత ఏది స్టార్ట్ చేయడము. ఒక్క ఆయన కరెక్ట్ చేసింది ఏంటిది అంటే ఆడవాళ్లకు ఆధార్ కార్డుతో బస్సు ఫ్రీ ఒకటి తప్ప మిగతా అన్ని శూన్యం, ఏది సరిగా చేయలేదు. మరి ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఏమున్నాయంటారు? రైతుల పట్ల కానీ, నిరుద్యోగుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ, ఆటో డ్రైవర్ పట్ల కానీ. ఆటో డ్రైవర్లకు ఏదో ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. మహిళలకు 2500 పెన్షన్ ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. అది మహిళా సంఘాలల్లో వడ్డీ మాఫీ అన్నాడు, అది లేదు. అవన్నీ ఉంటుంది మాట. వడ్డీ లేని రుణాలు అన్నాడు, వడ్డీలు కడతనే ఉన్నారు, ఏది చక్కగా చేయలేదు. మరి చక్కగా చేసినటువంటి కేసీఆర్ సార్ ను ఎందుకు దించి మరి ఈయన ఎన్నుకున్నారు? జనము పిచ్చి జనము. అయ్యో ఇప్పుడు బాధపడుతున్నాం. ఏది కేసీఆర్ సార్ లో ఉన్న మహత్యాన్ని ఇప్పుడు అర్థమవుతుంది. అయితే ఏదో కొత్త చూద్దాం, ఇంకొకసారి అని చూద్దామని అనుకున్నారు. అది ఇప్పుడు మేము మోసపోయి ఇప్పుడు మేము ఆలోచిస్తున్నాం. మరి ఇప్పుడు రైతు సంగ్రామ సదస్సు పేరు మీద బీఆర్ఎస్ పార్టీ ఇంత పెద్ద భారీ ఎత్తున సభ పెట్టింది కదా, దీంట్లో రైతుల పాత్ర ఎట్లుంటది? రైతుల పాత్ర మంచిగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అన్ని సార్ వివరించి చెప్తాడు. రైతులను చేసే మోసాలను వివరంగా రైతులకు చెప్పి మనం ఊర్లల్లో మనకు చేసే మోసాలు ఏందని రేపు ఎలక్షన్లల్లో మనకు అన్ని ఇంకోసారికి ఎలక్షన్లల్లో సారే ఇంకొక సార్ పోయినందుకు మేము ఎంతో బాధపడుతున్నాం. ఇది కేసీఆర్ గారు వారు చావు నోట్లో తలబెట్టి ఎప్పుడైతే ఈ రైతాంగాన్ని ముందుకు తీసుకుపోవాలి, బంగారు తెలంగాణగా చేసి సాధించాలి అనేటువంటి నాయకత్వంతోనే ఆయన ముందుకు వచ్చిర్రు. అప్పటి నుండి కూడా మనకు కరెంటు కొరత లేకుండా, నీరు కొరత లేకుండా, ట్రాన్స్ఫరాల బాధలు లేకుండా రైతాంగానికి నాణ్యతమైనటువంటి ధరలు ఇచ్చుకుంటూ పంటలు కూడా బాగా వండినాయి, వర్షాలు కురిసినాయి. ఈరోజు రైతులు ఎక్కడికైనా పెసర్ షాప్ కాడికి పోతే లేదు మీకు యూరియా బస్తాలు రావు, యూరియా బస్తాలు కావాలంటే మీరు ఆధార్ కార్డు పట్ట బుక్తోని మీరు స్లాబ్ బుక్ చేసుకుంటేనే వస్తాయి, మీకు యూరియా బస్తాలు లేవు అనే దాని మీద రైతులు చాలా నర్వస్ అయ్యి ఈ ప్రభుత్వాన్ని మేము మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకొని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాల తరపున ఉంటుందని మేము కోరుకుంటే ఇలా రైతులకు యూరియా బస్తాలు దొరికే పరిస్థితులు లేకుండా స్లాబ్ బుక్ చేసుకోవాలంటే వాళ్ళకి టచ్ ఫోన్ ఉండదు, చేసే విధానం లేకపోయారు. ఇప్పుడు పెద్ద మనుషులు ముసలోళ్ళు ఉంటే మన మండల ఆఫీస్కి పోలేకపోతున్నారు. అంతకుముందు ఒక ఆటో డ్రైవర్కి అన్న ఒక 10 బస్తాలు కావాలి, ఒక 5 బస్తాలు కావాలంటే వాళ్ళు టైంకి పోయి డ్రైవర్ పైసలు ఇస్తే తీసుకొచ్చి ఇంటికాడ వేసుకునేది. అటువంటి రోజులు పోయి రైతులకు ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ మనకి ఇంతకుముందు ఒడ్లు కొనుగోలంటే ఒక గింజ లేకుండా కూడా కోత రాగానే మ్యాచర్ రాగానే తెల్లారే కాంట పెట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపించి రైతు ఒడ్లను కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం అప్పుడుండే. ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు కొనుగోలు చేయాలంటే చాలా నిర్లక్ష్యంగా బారదానియకపోవడము, 20 రోజులైనా కూడా రాసులు అక్కడే ఉంటున్నాయి. ఈ వర్షాలకు రైతాంగం అంతా దెబ్బతింటున్నారు. మరి ఏంది ఇట్లా అంటే సమాధానాలు లేవు, ఎవరు కదిలేటువంటి అధికారులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, ఉన్న వాళ్ళు కూడా తిరుగుతలేరు, రైతుల కోసం పట్టించుకుంటలేరు. ఎట్లా ఇది ఏం చేయాలనే దాని మీదనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా ఇవాళ ఈ సభను ఏర్పాటు చేసింది. ఇలాంటి ప్రతిపక్షంగా కొట్లాడినప్పుడల్లా నువ్వు రైతు బంద్ వేయడం, కొట్లాడినప్పుడల్లా రైతులకు ఏదో ఒకటి మేలుగా వచ్చినట్టు నిద్ర నుంచి లేస్తున్నావు. వీళ్ళు ఎంతగానో నీ ఎమ్మటి పడుతున్నా కొద్దీ నువ్వు వీళ్ళు నడుపుతా అంటేనే నువ్వు నడుస్తున్నావు తప్ప రైతులకు ఎలాంటి మేలు జరుగుతలేదు. ఇలా మొక్కజొన్న కానీ ప్రతి విషయంలో కానీ ఊర్లో ఏది కూడా ఏడిసిన గొంగడ ఆనే ఉంటుంది ఈ ప్రభుత్వం మీద. అందుకనే ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తిరగబడింది, లాభం లేదన్న దాని మీద రైతాంగం కోసం ఇలా ముందు నడిచింది. జై రైతు సదస్సు, జై వర్ధిల్లాలి. బాగున్నది. ఈ రైతులను మాత్రం నిట్ట ముంచుతాడు ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా పోతే ఈ రైస్ మిల్లులు వీళ్ళు కుంభెక్కాయి వీళ్ళ కమిషన్ కొరకు రైతుల జావదెంగుతారు. అప్పుడు అయ్యా మంచిగా బతికినాం మనం కేసీఆర్ ఉన్నప్పుడు. ఆ ధాన్యం జల్దీ అమ్ముకున్నాం. ఇవాళ 27 రోజులు అయితే ఐకేబుల్ అనేది సెంటర్లో పొట్టు పోసి ఇంతవరకు దానికి గతి లేడు. లారీ ఇవాళ పోయింది 3 రోజులకు అన్లోడ్ అవుతుంది.
అంటే అందరు మీరు కుమ్మెక్కయ్యి రైతుల జావదెంగుతారు. అంటే ఇప్పుడు రైతులను మంచిగా చూసుకుంటాంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, రైతులకు సకాలంలో వడ్లే కొంటాంది, వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే రుణమాఫీలు ఉన్నాయో, రైతు బీమా ఉన్నదో ఇవన్నీ సకాలంలో ఇస్తానని చెప్తారే, నిజమేనా? అవే అదంతా అబద్ధం. కొండొక గొల్లబొల్లి కథలు చెప్పి నెలకు అదేదో ఓట్లు వేయించుకొని నమ్మముచ్చి ఇలా రైతులను ఏడిపిస్తాడు. రమ్మను ఏ ఎమ్మెల్యే ఎత్తాడు, ఐబీఐ సెంటర్లకు రమ్మను, మేము ఉండే వాడ రైతులకు. నువ్వు వడ్లు పోసి ఎన్ని రోజులు అవుతుంది? 27 రోజులు. ఒకళ్ళు ఆరి వస్తే 3 రోజులకు అన్లోడ్ అవుతుంది. ఇది తాను ఉన్నది, ఇది వట్టలేదు, ఇలా బియ్యం ఉన్నాయి. ఎక్కడున్నదా? వరి కోసినాం, ట్రాక్టర్లో పోసింది, మళ్ళీ కింద పరదలు వేసినాం, ఉసుక ఎక్కాల్సి వచ్చింది, తాళ్ళు ఎక్కాల్సి వచ్చింది. నువ్వు రూపాయలు చేసుకొని పోతావా? రైతులను ఏడిపించుకుంటా రూపాయలు ఇది ఉంటే ఉండవచ్చు. రూపాయలు తిని పోతావా? రైతులను అప్పుడు ఏమన్నావు? 2 లక్షలు మాఫీ చేస్తానన్నావు. ఏది రాజులను చేస్తానంటే ఎక్కడ చేసినావు? నువ్వు సీటు మీద కూర్చొని ఏదో వాడు వెనకడే కూడా శాస్త్రం తప్ప చెప్పలేదు. మా ఏమన్నా తీసుకుపోయి సీటు మీద కూర్చుని పెడితే ఇలా నువ్వు గిట్ల కన్నావు. అది మా లేకిడోని తీసుకుపోయి కూర్చుని పెడితే ఏమవుతుంది? మా ఎమ్మెల్యే అశ్విని రెడ్డి ఇప్పుడు వరకు మా ఎమ్మెల్యే ఇప్పుడు ఒడ్లో మొత్తం రాశీలంతా పడి అక్కడ ఘోరంగా ఉన్నది. మా ఎమ్మెల్యే పోయాము అమెరికాలో పడేది పోయి ఈ పనులు ఎవరు చేయాలి? ఎక్కడ రాసులు అక్కడనే ఉన్నాయి. ఏదంటే మా ఎమ్మెల్యే వచ్చి ఏదైనా మాట్లాడితే కలెక్టర్తోనో ఎవరితోనో మాట్లాడితే ఒడ్ల రాసులనే లేస్తాయి. వర్షం పడి ఘోరంగా అయిపోయింది. మా ఎమ్మెల్యే పోయాం అక్కడ ఉంటుంది, అశ్విని రెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నది. షాడో ఎమ్మెల్యే లెక్కన ఆమె ఈడ చెప్తుంది. మా ఈ తెలంగాణలో మాత్రం ఘోరంగా ఉంది. అందుకనే దానివల్లనే రైతు సదస్సాన్ని పెట్టిరు. ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడన్నా పని చేయాలి. ఆ రేవంత్ రెడ్డికి అయితే ఇంత కూడా బుద్ధి లేదు. ఆయన దగ్గర 3,50,000 కోట్లు అప్పు చేసిండు. మరి ఎక్కడ ఏం అవ్వబడుతుంది? ఆయన చేసింది అయితే ఎక్కడ ఏం అవ్వబడతలేదు. ఈ కేసీఆర్ సార్ చేసింది అయితే మాత్రం చాలా ఉంది. వాడు చేసింది మాత్రం ఘోరంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే మా దయాకర్ రావు, ఇప్పుడు ఆ సారు కూడా మా దయాకర్ రావు ఇక్కడ లేకపోతే మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండు. మొన్న సారు కలెక్టర్ ఆఫీస్లో ఫోన్ చేసిండు, ఎంబడే బారదాని వచ్చింది. కొద్దిగా మా సారు ఉండగా ఇంకా కొద్దిగా పని అవుతుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మాత్రం బుద్ధి తెచ్చుకొని ఈ మీటింగ్ తోని మాత్రం వానికి బరాబర్ బుద్ధి వస్తుంది. ఏ ఊర్లలో కూడా ఎమ్మెల్యే వస్తలేడు, మంత్రి వస్తలేడు. మరి వానికి ఏమైనా బుద్ధి ఉండాలా? ఎమ్మెల్యే గెలిచి అన్న రైతుల దగ్గరకు వచ్చి మాట్లాడాలా? మరి ఇప్పుడు రైతులు పేదోళ్ళు ఉన్నారు. నేను కూడా రైతునే. నేను ఒక 8 ఎకరాలు పెట్టినా ఒక 700-800 బస్తాలు పండింది. అట్లే ఉన్నది రాసి 4 రోజులు అయింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? ఇంకో 15 రోజులు అయితే వర్షం పడుతుంది, కాలం అవుతుంది, మొలకెత్తుంది. ఇప్పుడు ఏంది? ఎవరిని పోయి అడగాలి? ప్రభుత్వం ఉంటేనేమో కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కడే 15-20 నెలల రోజులలో కంపెనీ వెళ్ళిపోయింది ఒడ్లు. ఇప్పుడు దాకా రోజుకు ఒకటే లారీ వస్తుంది. ఒక లారీ వస్తే ఏమి లేస్తుంది? ఇక అక్కడ మిల్లులలో పోతే అక్కడ దోపుకుంటాను, 2 కిలోలు 3 కిలోలు కట్ చేస్తాను. ఇప్పుడు కూడా మొన్న 41 కిలోనే పెట్టిరు, ఇప్పుడు 42 కిలోలు 300 పెట్టుకుంటాను. అదే మా దేవరపల్లి మండలంలో ఘోరంగా ఉన్నది. ఎక్కడైనా కూడా అంతే ఉన్నది. మా ఒక్కటనే కాదు. ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందుకు వాళ్ళ జాతీయ అధ్యక్షులైన రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి రైతులకు అమలు కాని హామీలను, అలవి కాని హామీలను ఇచ్చి రైతులకు ఏదో చేస్తామని చెప్పడం వల్ల రైతులు అతను మోసపూరితమైన మాటలు నమ్మి అతనికి ఓట్లేసి అధికారం తీసుకొచ్చగలిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళని మోసం చేసి రైతు బంధు ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఎకరానికి 10,000 ఇస్తా ఉన్నాడు, నేను 15,000 ఇస్తా అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇలా 15,000 కాదు కదా, కనీసం ఎకరానికి 6,000 ఇస్తా అన్నాడు. 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎకరానికి 6,000 అనుకుంటూ కనీసం ఒక్కసారి ఇచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు ఎప్పుడైతే రైతులకు అన్యాయం జరుగుతుంది, రైతులకు న్యాయం చేయాలని ఎప్పుడైతే ఒక మీటింగ్ పెడతాడో ఆ మీటింగ్ పెట్టే ఒకరోజు ముందు 1 ఎకరాకి రైతు బంధు చేస్తూ ఉన్నాడు. అట్లా కాకుండా ఎరువుల విషయానికి వస్తే నేను మార్పు తీసుకొస్తా అన్న రేవంత్ రెడ్డి గారు అనే ఎరువులు 2014 కంటే ముందు రైతులు ఎరువుల కోసం చెప్పుల లైన్లో పెట్టేటోళ్ళు. ఈ అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఎరువుల కోసం చెప్పుల లైన్లో పెట్టి ఒక యూరియా బత్త కోసం 2-3 రోజులు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండేది. అట్లాంటి పరిస్థితులు తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, ఈ రైతు వేదిక ద్వారా, ఈ రైతు సదస్సు ద్వారా రేవంత్ రెడ్డి గారు రైతులను ఇబ్బంది పెట్టి ఎద్దు చేసిన వ్యవసాయం రైతు బాగుపడేది లేదు, ప్రభుత్వం కూడా బాగుపడలేదు. కాబట్టి మీరు రైతులకు అన్యాయం చేసి మోసపూరితంగా అధికారానికి వచ్చిన మీరు వెంటనే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో వర్షాలు వస్తే
తడుస్తూ ఉన్నాయి. భార్య పిల్లలు రాత్రి 10 అయితే ఎంత రాత్రి 12 గంటల అర్ధరాత్రి అయినా పోయి వరి కుప్పల కట్ట దగ్గర కొనుక్కొని కప్పుతూ ఉన్నారు. కాబట్టి వెంటనే రైతులకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతుల బస్తాలు వెంటనే తీసుకొచ్చి చేయాలని కోరుకుంటున్నాం ఈ వేదిక ద్వారా.